ఎసిడిటీ ప్రాబ్లం తరచుగా ఫేస్ చేస్తున్నారా? అయితే మీరు చేసే ఈ 3 మిస్టేక్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీలైనంత వరకు ఓవర్కమ్ చేయడానికి ప్లాన్ చేసుకోండి. ఫస్ట్ మిస్టేక్ వచ్చేసి మీల్ కి టైం గ్యాప్ ఎక్కువ ఇవ్వడం. అంటే సపోజ్ మీరు బ్రేక్ఫాస్ట్ 9 o'clock చేశారనుకోండి, లంచ్ 3 o'clock అలా చేశారనుకోండి, ఖచ్చితంగా ఎసిడిటీ ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉంటారు. మీ మీల్ 1 o'clock 2 o'clock కంప్లీట్ అయ్యేట్టు చూసుకోండి. మిడ్ మీల్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సెకండ్ వచ్చేసి ఇంక్లూడింగ్ మోర్ ప్రాసెస్డ్ ఫుడ్ లైక్ హై సోడియం కంటెంట్ ఫుడ్స్ వచ్చేసి సాల్ట్ బిస్కెట్స్ అని చెప్పేసి, ప్రాసెస్డ్ ఫుడ్ అని చెప్పేసి, కూల్ డ్రింక్స్ అని చెప్పేసి టూ మచ్ ఇంటేక్ అసలు తీసుకోకండి. వీలైనంత వరకు మీ ప్రాబ్లమ్ సాల్వ్ అయ్యేంత వరకు ఈ ఫుడ్స్ అన్ని అవాయిడ్ చేయండి. టూ మచ్ కాఫీ ఇంటేక్ కూడా అసలు మంచిది కాదు. థర్డ్ మోస్ట్ ఇంపార్టెంట్, అందరికీ తెలిసింది, వాకింగ్ చేయడం తిన్న తర్వాత ఒక 15 minutes ఆగి అట్లీస్ట్ ఒక 20 minutes లైట్ వాక్ అయినా వెళ్ళండి. లేకపోతే వజ్రాసనంలోనైనా ఒక 10 minutes అయినా కూర్చోండి. ప్రాణాయామం కానీ ఫిజికల్ యాక్టివిటీ కానీ చాలా చాలా హెల్ప్ చేస్తుంది. ఈ రీల్ ఎవరైతే ఎసిడిటీ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారో వాళ్ళకి షేర్ చేయండి. దట్స్ ఇట్ గైస్, ఆల్ ద బెస్ట్.